నిన్న కేటీఆర్ గారు ఈ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి ఆయన ప్రసంగించడం జరిగింది. అయితే ఆయన ఒక్కొక్క మాట ఎట్లుందంటే నిజానికి బీఆర్ఎస్ పార్టీ అంటే ఇదా అనేది 1% ఆయన మాటల్లో పడింది. ఇక 99% ఎట్లుంటుందో తెలియదు, కానీ 1% అనేది నిన్న ఏకి పారేసిండు, కడిగి పారేసిండు. వచ్చేది బై ఎలక్షన్ కాదు, వచ్చేది కాంగ్రెస్ పార్టీకి బాయ్ ఎలక్షన్. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం నుంచి ఊడ్చుకోబోతుంది అనేది దాని అర్థం. అయితే నిజానికి చెప్పాలి మిత్రులారా, ఈ రాష్ట్రంలో యూరియా కొరతలు మీరు చూస్తూ ఉన్నారు, ఈ రాష్ట్రంలో సమస్యలు మీరు చూస్తూ ఉన్నారు, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తుండగా కేసీఆరే కావాలని చాలామంది రైతున్నారు కానీ, తెలంగాణ రాష్ట్ర ప్రజలు కానీ, లేకుంటే సమస్యకు గురైన బాధితులు కానీ వాళ్ళందరూ మళ్ళీ కేసీఆర్ని కోరుకుంటారు తప్ప రేవంత్ అన్నా యాడున్నావు, రేవంత్ అన్నా ఏ ఢిల్లీలో పోయి ఆడ బూట్లు కడుగుతున్నావు అని ఎవ్వరు పిలుస్తలేడు. ఓన్లీ కేసీఆర్నే యాద్ చేసుకుంటున్నారు మదిలల్లా. అర్థమైందా? అయితే నేను కేటీఆర్ గారు మాట్లాడిన ముచ్చట కొంచెం నాకు బాగా అనిపించింది. ఒకసారి ఆ విషయాన్ని చూసుకుంటే, వచ్చేది బై ఎలక్షన్ కాదు, కాంగ్రెస్కు బాయ్ ఎలక్షన్. దమ్ముంటే రాజీనామా చేసే ఎన్నికల్లో గెలవాలి. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు కేటీఆర్ సవాల్. ప్రజల కోసం కాదు, స్వలాభం కోసమే ఆ ఎమ్మెల్యేలు కాంగ్రెస్కు వెళ్ళిండ్రు. ఓట్లేసి గెలిపించిన వాళ్లకు వెన్నుపోటు. 20 నెలల్లో రేవంత్ రెడ్డి చేసిందేమిటో ప్రజలకు చెప్పి ఉప ఎన్నికలు వెళ్ళాలి. పార్టీ మారిన ఎమ్మెల్యేల్లో సుప్రీంకోర్టు తీర్పు ఓటమి భయం పట్టుకున్నది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఊరా మాస్ అసలు మామూలుగా కాదు, ఏకదమ్గా ఏకి పడేసిండు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఫిరాయించిన ఆ యొక్క దొంగ ఎమ్మెల్యేని, దొంగలే అని ప్రస్తావిస్తారు వాళ్ళని. అయితే ఇక్కడ చూడొచ్చు మిత్రులు, ఏమంటే ఓట్లేసి గెలిపించిన వాళ్లకు వెన్నుపోటు. 20 నెలల్లో రేవంత్ రెడ్డి చేసింది ఏమిటో ప్రజలకు చెప్పి ఉప ఎన్నికలకు వెళ్ళాలి. ఉప ఎన్నికలు ఎందుకు? అంత దమ్ముంటే ప్రజలకు వెళ్ళే దమ్ముంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పుడో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడో పెట్టు, సర్పంచ్ ఎన్నికలు, జెడ్పీటీసీ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు అవి ఎప్పుడో పెట్టు రేవంత్ రెడ్డి. అంత దమ్ము, ధైర్యం, 3 రంగుల మొగోడు, నల్లమల్ల పులి ఇవన్నీ ఉంటే ఆయన ఏ రోజో ఎప్పుడో ఆయన ఈ 20 నెలల్లో ఏం చేసిండో ఆ 20 నెలల లోపే సంవత్సరం లోపు స్థానిక ఎన్నికలు పెట్టేటోడు. కానీ దమ్ము లేక, ధైర్యం లేక, అసలు సత్తా సరిపోక ప్రజల్లోకి వెళ్తే ఎక్కడ ప్రజలు ఎదురు తిరిగి కొడతారో, ఉరికిచ్చి కొడతారో, ఉన్న పరుగు పోగొట్టుకున్నాడు. ఎందుకని ఆయన ప్రజల దిక్కు ఊర్ల వైపు వెళ్ళుడే ఎప్పుడో మానేసిండు. ఆయనకు ఢిల్లీకి పోవడు తప్ప రాష్ట్ర ప్రజల కోసం చేసుడు ఏంలా. యూరియా కొరతలు ఉన్నాయి, ఏం కేంద్రం గురించి పోయి మాట్లాడాలి కదా. ఒకడంటాడు ఈ యూరియా ఆపరేషన్ సింధూర్ వలన యూరియా ఆగిపోయింది, చైనా వల్ల ఇంపోర్టింగ్ చేసుకోలేకపోతున్నామని ఓ ఎంపీ స్థానంలో ఉండి మధ్య లేకుండా మాట్లాడుతున్న రఘునందన్ రావు గారిని మీరు చూస్తుంటారు. ఈ రాష్ట్రంలో ఎన్నో సమస్యలు అయితేనా కూడా ఇది హిందూని కాపాడే బాధ్యత మాది అనుకుని మాట్లాడే తెలివిగల్ల నాయకుడు బిల్ పాస్ చేసే బండి సంజయ్ని మీరు చూస్తుంటారు. కానీ యూరియా కోసం, ప్రజల కోసం, సమస్యలపై కొట్టడానికి కనబడుతుంది. ఎక్కడ చూసినా కూడా బీఆర్ఎస్ పార్టీ, ఎక్కడ చూసినా. కానీ రేవంత్ రెడ్డి ఎక్కడ మాట్లాడతలేడు, ఏడబోయి చూడట్లేదు, అసలు దేని గురించి ప్రస్తావించట్లేదు, ఏం చేయట్లేదు. ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలే అరే స్థానిక ఎన్నికలు పెడితే మేమైనా సర్పంచో, ఎంపీటీసో, జెడ్పీటీసో, ఎంపీపో ఏదో ఒకటి నిలబడదామని ఆశపడుతున్నాం. ఇప్పటి వరకు ఒక్క స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పటిదాకా పెట్టిన శాతగానుడు ఈడ నల్లమల్ల పుల అనుకుంటూ స్థానికలు ఏ విధంగా తిడుతూ ఉన్నారో మీరు చూస్తూ ఉన్నారు. స్థానికలు తిడుతున్నారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అయితే బాధ్యతగా తిడుతూ ఉన్నారు. అయినా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దానిపైన ఎప్పుడు కూడా స్పందిస్తలేడు. ఆయనకు ఒకటే పిచ్చి పట్టుకున్నది, ఢిల్లీకి పోవాలి, ఏమైనా ఉంటే సందులో కూర్చొని మీటింగ్లు మాట్లాడుకోవాలి. అందుకని ఆయన అన్నాడు రాబోయేది బై ఎలక్షన్ కాదు, కాంగ్రెస్ పార్టీకి బాయ్ ఎలక్షన్ అనుకుంటూ ఈ విధంగా కేటీఆర్ గారు మాట్లాడడం జరిగింది.